సోమనాథ దేవాలయము ఎంతో అద్భుతమైన కట్టడం. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అంత అద్భుతంగా, ఎంత బాగా ఉందంటే, ఆ ప్రకృతి యొక్క ఆ సౌందర్యము ఆ దేవాలయానికి మరింత శోభన చేకూర్చింది. ఆ దేవాలయం యొక్క ఆ పూర్వగాథను తెలుసుకుంటే అసలు ఇలాంటి ఇంత గొప్ప స్టోరీని సినిమా వాళ్ళు ఎందుకు వదిలేసారా అనిపించింది. ఎందుకంటే అంత అద్భుతమైన సినిమా అవుతుంది. అంత మంచి నేపథ్యం ఉంది ఈ దేవాలయం వెనుక. పూర్వ కథ నుంచి నేను కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మీకు చెప్తాను. అసలు ఈ దేవాలయంకి ఎంత చరిత్ర ఉందంటే, నేను చిన్నప్పుడు ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు ఈ దేవాలయం చరిత్ర తెలుసుకున్నాను. సోమనాథ దేవాలయం గురించి. మన భారతదేశంలో గుజరాత్ ప్రాంతంలో సౌరాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయంపై ఆనాడు మహమ్మదీయులు, తురుష్కులు, మిగిలిన ఎంతోమంది విదేశీయులు మన మన ఈ సోమనాథ దేవాలయంపై దండెత్తి ఎంతో ఎంతో విలువైన బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు వీటన్నిటిని కూడా దోచుకున్నారట. సుమారు 16 సార్లు మన ఈ దేవాలయంపై దండయాత్ర చేశారట. అయితే ఈ దండయాత్ర చేసినప్పుడు ఎంతోమంది హిందూ రాజులు తమ ప్రాణాలు కోల్పోయారట. అలాగే ఆనాటి ప్రజలు కూడా తమ యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగిందట. గజనీ మహమ్మద్, ఔరంగజేబు మొదలైన ఎంతోమంది ఈ దేవాలయాన్ని శుభ్రంగా కొల్లగొట్టి నేలమట్టం చేయడానికి ప్రయత్నించారట. అలాగే కొంతమంది అయితే మసీదుగా మార్చడానికి కూడా చేశారట. ఆ విధంగా పూర్తిగా ధ్వంసము చేసినప్పటికీ కూడా ఈ భారతీయుల యొక్క, ముఖ్యంగా ఆ సౌరాష్ట్ర ఆ ప్రాంత ప్రజల యొక్క మనోబలం ముందు ఇవన్నీ కూడా చిన్నవైపోయాయి. వారంతా కూడా తిరిగి దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. కూలతీసిన ప్రతిసారి కూడా దేవాలయాన్ని మళ్ళీ కూడా పునర్నిర్మించడం జరిగిందట. అయితే 2000 సంవత్సరాల క్రితం అయితే మాత్రం ఈ దేవాలయంలో ఉన్న శివలింగము గాలిలో ఎగురుతూ ఉండేదట. అవన్నీ కూడా ఇప్పుడు లేవు. ఇప్పుడైతే 4 అడుగుల ఎత్తులో ఉంటుంది శివలింగము. ఆ శివలింగము మీద ఓంకారంతో అమర్చబడి ఉంటుంది. అయితే ఈ శివలింగాన్ని, అంటే ఈ దేవాలయాన్ని మొట్టమొదటగా బంగారంతో చంద్రుడు నిర్మించాడట. ఆ తర్వాత చాలా, చాలా సంవత్సరాల తర్వాత, చాలా బహుశా యుగాలేమో, ఆహ్, ఆ తర్వాత రావణాసురుడు వెండితో నిర్మించాడట. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు చెక్కతో నిర్మించాడట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం అయితే మన ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇప్పుడు ఉన్న ఈ దేవాలయాన్ని నిర్మించి పకడ్బందీగా ఎంతో ఆహ్, ఔన్నత్యంగా కూడా నిర్మించడం జరిగిందట. అది మనకు కనిపిస్తుంది అక్కడికి వెళితే. ఇక స్థల పురాణం గురించి తెలుసుకుంటే, చంద్రుడు ఎంత అందమైనవాడు. అందానికి ప్రతిరూపం. అటువంటి చంద్రుడిని దక్ష ప్రజాపతి తన యొక్క 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేపిచ్చాడు. ఈ 27 మంది కూడా ఆకాశంలో కనిపించే తారలు. అశ్విని, భరణి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! ఆ తారలు. అయితే దక్ష ప్రజాపతికి ఈ 27 మందే కాకుండా ఇంకొక పెద్ద కుమార్తె కూడా ఉంది. ఆమె సతీదేవి. సతీదేవిని పరమేశ్వరుడు పెళ్లి చేసుకున్నాడు. అది వేరే కథ. ఇప్పుడు అది కాకుండా మనం ఈ కథ చెప్పుకుందాము. చంద్రుడు తనకున్న 27 మంది భార్యలను ఒకేలాగా చూడకుండా, తనకు అందులో ఇష్టమైన రోహిణిని అమితంగా ప్రేమిస్తూ ఎక్కువ సమయాన్ని ఆమె వద్దే గడుపుతూ ఉండేవాడు. దానికి మిగిలిన సతులంతా కూడా చాలా కలవరం చెందేవారు. బాధను భరిస్తేవారు. దుఃఖాన్ని దిగమింగుకొని ఒకసారి తమ తండ్రి వద్దకు వెళ్ళి తమ యొక్క గోడుని వినిపించారు. వినిపించడమే కాకుండా వారు ఈ విధంగా అడగడం కూడా జరిగింది. తండ్రి గారికి ప్రణామాలు. మీరు ఎంతో వైభవంగా మా 27 మందిని కలిపి చంద్రునికి ఇచ్చి వివాహం చేశారు. చంద్రుడంత అందగాడు భర్తగా పొందాలని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆశపడతారు.
మేము కూడా ఆశించాము. కానీ మీరు మా 27 మందిని కూడా ఒక్కనికే ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన మీకెందుకొచ్చిందో మీ కారణాలు మీకుండొచ్చు. కానీ మా వైపుగా మేము సుఖంగా లేము. కారణము మా 27 మందిలో కూడా ఎంతో అందగత్తెైన రోహిణిని మాత్రమే మా భర్త అమితంగా ప్రేమిస్తూ నిరంతరము ఆమె దగ్గరే ఉంటూ మమ్మల్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విధముగా మేము కొన్ని సంవత్సరాలుగా ఈ వేదన భరిస్తున్నాము. మేము మా మిగిలిన 26 మంది కూడా ఎంతో క్షోభ అనుభవిస్తున్నాము. ఈవేళ మీ దగ్గరికి వచ్చామంటే అంతకంటే ముందు ఎంతో మేము మనోవేదన పడ్డాము. అసలు మీ దగ్గరికి రావాలా వద్దా అనేసి. కానీ ఎప్పటికీ మా సమస్య మీకు చెప్పకపోతే మీకెప్పటికీ తెలియదు. మరి మా బాధని ఎవరికి చెప్పుకుంటాము? తండ్రి గారైనా మీకు కాక భర్తకి చెప్పాలి, లేకపోతే తండ్రికి చెప్పాలి. భర్త వినే పరిస్థితులు లేరు కాబట్టి మీ దగ్గరికి చెప్పడానికి వచ్చాము. మా పరిస్థితి ఏంటి? మేము సుఖంగా లేము. ఏం చేయమంటారు మమ్మల్ని? మాకు చావో ఏంటో మీరు చెప్పండి. మీరు ఏం చెప్తే అది చేస్తామని చెప్పేసి మిక్కిలి దుఃఖిస్తూ తండ్రి గారి యొక్క పాదాల మీద పడి చాలా విలపించడం జరిగింది. తండ్రి గుండె కరిగిపోయింది. ఏ కుమార్తె అయినా సరే తండ్రి వద్దకు వచ్చి అలా విలపిస్తే ఏ తండ్రి గుండె కరగకుండా ఉంటుంది. అలాగే ఇతను కూడా ఆ బాధను దిగమింగుకుంటూ వెంటనే చాలా కోపం వచ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి ఉగ్రరూపుడై చంద్రుని వద్దకు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. చంద్ర, నా 27 కుమార్తెలని కూడా నీకు ఇచ్చాను అంటే వాళ్ళందరినీ కూడా సమానంగా చూసుకుని బాగా చూసుకుంటావని భావించి మాత్రమే నీకు ఇవ్వడం జరిగింది. కానీ అలా జరగలేదు. నా 26 కుమార్తెలు వచ్చి ఈరోజు చాలా దుఃఖిస్తున్నారు. దానికి కారణము నువ్వే. నీ పరిస్థితి మార్చుకోపోతే కథ వేరేగా ఉంటుంది. ఇది నా వార్నింగ్గా భావించు. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నీ బుద్ధి మార్చుకుంటే నువ్వే బాగుంటావు అని చెప్పి ఇక అక్కడ ఉండకుండా కుమార్తెలను అక్కడే విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోయాడు దక్షుడు. ఇలా జరిగిన కొన్ని రోజులు, నెలలు కాదు సంవత్సరాలు, ఒక్కోసారి ఎన్నెన్నో సంవత్సరాలు కూడా అయిపోతాయి. అన్ని సంవత్సరాల తర్వాత దక్షుడికి దగ్గరికి కొంతమంది వచ్చి ఇలా చెప్పారు. ఇవాళ రోజుల్లో అయితే ప్రతి క్షణము కూడా ఎక్కడ ఏ ఇంట్లో ఏం జరుగుతుందనే విషయాలు వెంటనే సెల్ ఫోన్ ద్వారా వారి వారి బంధువులకు వెంటనే తెలియజేసుకుంటారు. తెలియజేస్తూ ఇక్కడ జరిగిన ప్రతి విషయము కూడా అక్కడ అద్దంలో చూసుకున్నంత అంత ఈజీగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఆ రోజుల్లో అలాంటి లేదు కాబట్టి ఇలా ఎవరో వెళ్ళి వాళ్ళకి చెప్తేనే ఆ విషయం తెలిసేది. ఆ విధంగా దక్షుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది. దక్ష మహాశయ, నీవు నీ అల్లుడైన చంద్రుడికి చక్కటి వార్నింగ్ ఇచ్చావు. నీ కుమార్తెలు అందరినీ కూడా సమానంగా చూసుకోమని. కానీ అలా జరగటం లేదయ్యా. అక్కడ యథాప్రకారంగా నీ అల్లుడు తన భార్య అయిన రోహిణిని మాత్రమే బాగా చూసుకుంటున్నాడు. మిగిలిన నీ కుమార్తెలు అందరూ కూడా చాలా దుఃఖంతో ఉన్నారు. బాధను దిగమింగుకుంటూ తమ యొక్క సంసారాన్ని గుట్టుగా చేసుకున్నారు. ఈ విషయము మాకు తెలిసింది. కానీ నీకు చెప్పేసరికి ఇంత సమయం పట్టింది అని చెప్పేసరికి ఈ మాట వినిన దక్షుడు చాలా కోపోద్రిక్తుడైపోయాడు. వెంటనే మళ్ళీ హుటాహుటిన చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, చంద్ర, నీకు చెప్పాను అందరినీ సమానంగా చూసుకోమని. కానీ నా మాట పట్ల ఏ మాత్రము కూడా లక్ష్యము లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించావు. నీ నిర్లక్ష్యానికి ఇదే నా శిక్ష. చూసుకో. నా శాపము శపిస్తున్నాను నిన్ను. నా శాపానికైతే తిరుగులేదు. ఏ అందాన్ని చూసుకునైతే నువ్వు మురిసిపోతున్నావో ఆ అందము నీ కళ్ళ ముందే రోజు రోజు క్షీణించిపోయేలాగా క్షయరోగం రావాలి నీకు. క్షయవ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరు ముట్టరు, తాకరు. కాబట్టి నిన్ను నీ భార్య ఎవ్వరూ కూడా నిన్ను ముట్టుకోరు. ఒకవేళ ఎవరన్నా నీ భార్యలో ఎవరన్నా నీకు సేవలు చేస్తారని భావిస్తున్నావేమో. అటువంటిది ఎప్పటికీ జరగదు. నువ్వు ఇలాగే నశించిపోతావు అని చెప్పేసి శపించి వెంటనే దక్షుడు వెళ్ళిపోయాడు.
వెంటనే చంద్రుడు చాలా భయపడిపోయాడు. ఎందుకంటే ఎంతో అందగాడైన చంద్రుడు అలా తన శరీరము తన కళ్ళ ముందే క్షీణించిపోతుంటే చూసి ఎలా భరించగలుగుతాడు? మనం చూస్తూ ఉంటాము. ఎక్కువగా అందంగా ఉన్నవాళ్ళే ఎక్కువగా తమ యొక్క అందానికి ఇంకా మెరుగులు పెడుతూ ఉంటారు. అసలు అంత అందంగా లేని వాళ్ళు అంతగా మెరుగులు పెట్టరు. ఎందుకు మరి వాళ్ళ మనసులో ఏమనుకుంటారో తెలీదు గానీ, అంత శ్రద్ధ అయితే చూపించరు. మరి అందగాడైన ఈ చంద్రుడు తన అందము, తన శరీరము క్షీణించిపోతుందని చెప్పేసి భయపడి ఏం చేయరని చెప్పేసి వెంటనే 4 చేతులు ఉన్న ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, "మహాప్రభు బ్రహ్మదేవుడా! ఇలాగ మా మామగారైన దక్షుడు నన్ను శపించాడు. ఈ శాప విమోచన నాకు కలిగించండి" అని చెప్పేసరికి వెంటనే దివ్య దృష్టితో చూశాడు బ్రహ్మ. చూసి, "ఏమయ్యా చంద్రయ్య, నువ్వు చేసింది నేరము, మహాపాపము. నువ్వు చిన్నతనంలో ఇంకా చిలిపి పనులు చేసేవాడివి. అవి దృష్టిలో పెట్టుకొని, నీ భార్యల పట్ల నువ్వు ప్రవర్తించిన తీరుని దృష్టిలో పెట్టుకొని, నీకు మీ మామగారు వేసిన శిక్ష సరైనదే అని నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ నువ్వు శిక్ష అనుభవిస్తే ఆ శిక్ష నీదే కాదు, నీ భార్యలది కూడా. కాబట్టి వాళ్ళ ముఖాలు చూసి నీకు ఒక సలహా ఇస్తాను. ఎందుకంటే నీ శాపాన్ని తీర్చే శక్తి అయితే నాలో లేదు. కానీ అటువంటి శక్తి ఉన్న వ్యక్తి ఆ త్రినేత్రుడైన పరమేశ్వరుడు. ఆయన గురించి నువ్వు తపస్సు చెయ్యి. ఈ తపస్సు అనేది మరెక్కడో కాదు, ప్రభాస తీర్థం. అది ఎంతో పవిత్రమైన ప్రదేశం. అక్కడ నువ్వు తపస్సు చేస్తే తప్పకుండా పరమేశ్వరుడు నీ తపస్సును మెచ్చి నీకు ప్రత్యక్షమయ్యి నీ కోరికను తీరుస్తాడని చెప్పడం జరిగింది. ఆ ప్రభాస తీర్థం అంటే ఏదో కాదు, ఇప్పుడు ఈ దేవాలయం ఉన్న ప్రదేశమే. అంతేకాదు, ఈ ప్రభాస తీర్థంలోనే బలరాముడు తన యొక్క అవతారాన్ని చాలించాడని, అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించాడని చెప్పడం జరిగింది. ఆ ప్రదేశాన్ని కూడా మీకు మరొక వీడియోలో నేను చూపిస్తాను, ఈ వీడియో తర్వాత. బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా ఆ ప్రభాస తీర్థంలో ఆ సముద్రము ఒడ్డున ఆ ఇసుక తెన్నెల పైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఎన్నో 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 సంవత్సరాలు చాలా కఠినమైన తపస్సు చేశాడు. ఆఖరికి తన తపస్సు మెచ్చి ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి చంద్రుణ్ణి అడిగాడు, "ఏమిటి? ఎందుకు నా కోసం ఇంత భయంకరంగా తపస్సు చేశావు? ఏం కావాలి? ఏంటి నీ కోరిక?" అని అడిగేసరికి వెంటనే చంద్రుడు తన గాథను వివరించడం జరిగింది. వివరించి తన మామగారు ఇచ్చిన శాపం గురించి చెప్పడం జరిగింది. వెంటనే పరమేశ్వరుడు ఒక మాట అన్నాడు. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ చంద్రుడు, పరమేశ్వరుడు ఇద్దరు కూడా తోడల్లుళ్ళు. ఎందుకంటే దక్షుడి యొక్క పెద్ద కుమార్తె సతీదేవి యొక్క భర్త పరమశివుడు. అలాగే మిగిలిన 27 మంది భర్త చంద్రుడు. కాబట్టి వీరికి బంధుత్వం ఉంది. అయినా తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాట అన్నట్టుగా ఇక్కడ పరమేశ్వరుడు ఎంత బాగా చెప్పాడు చూడండి. చంద్ర, పెద్దవారు, గొప్పవారు, తపశక్తిని కలిగిన వాళ్ళు ఇచ్చిన శాపానికి తిరిగి లేదు. వారు ఇచ్చిన శాపాన్ని నేను ఎప్పటికీ కూడా దాన్ని తీసేయలేను. ఆ శాపం ఉండవలసిందే. కాకపోతే నీకు ఒక చిన్న విమోచన మార్గం చెప్తాను. ఆయన శపించినట్లే క్షయతో నువ్వు క్షీణించిపోతావు. క్షీణించిపోవాలని చెప్పారు కానీ ఎంతకాలము, ఎప్పుడు, ఏంటి అని చెప్పలేదు కదా. ఆ లూప్ పాయింట్ మనం పట్టుకొని దాని ప్రకారంగా ఇప్పుడు చేద్దాము. ఆయన చెప్పినట్లే నెల మొత్తములో 15 రోజులు 15 దినములు నీ శరీరము క్షీణిస్తూ తరుగుతూ 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 బక్క చిక్కిపోతుంది. ఆ తర్వాత మిగతా 15 రోజులు ఆ బక్క చిక్కిన ఆ శరీరం అలా 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 అలాగా పెరుగుతూ మళ్ళీ నిండు చందమామ అవుతుంది. ఇలా ప్రతి నెల నీకు జరుగుతూ ఉండవలసిందే. ఎందుకంటే ఆయన శాపము ఉంటుంది, అలాగే దానికి కొంచెం నీకు మళ్ళీ బాగా ఉండేటట్టుగా కూడా ఉంటుంది. ఇంకో సంగతి, నువ్వు ఏమీ దిగులు పడద్దు. నీకు గౌరవం పెంచేటట్లుగా నేను ఇంకో పని చేస్తాను. ఆ క్షీణించి సన్నగా అయిపోయిన నిన్ను, అంటే చందమామను, ఆ చంద్ర వంకను నా శిరస్సుపై ధరిస్తాను. దానివల్ల నీకు గౌరవం పెరుగుతుంది. నీ భార్యల్లో నీకు నీ పట్ల భక్తిభావం కూడా పెరుగుతుందని చెప్పేసరికి చంద్రుడు ఎంతో ఎంతో సంతోషించాడు.
చాలా ఉత్సాహపడిపోయాడు. ఇక పొర్లి పొర్లి దండాలు పెట్టాడు. పెట్టి అంతేకాకుండా స్వామి ఇలా నా శరీరానికి పట్టిన రుగ్మతను తొలగించావు. తొలగించి నాకెంతో ఆనందాన్ని చేకూర్చావు. నా ఒక్కడికే కాదు ప్రపంచంలో ఇంకా ఎంతోమందికి ఏవో ఒక శరీర రుగ్మతలు ఉంటూనే ఉంటుంటాయి. నువ్వు నాకెలా ఇక్కడ ప్రత్యక్షమయ్యావో అలాగే నువ్వు ఇక్కడ నీ లింగాన్ని నేను ప్రతిష్ఠ చేస్తాను. అందులో నీ ఆత్మను ఉంచి నువ్వు ఉండి ఇక్కడికి నీ దర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేలుని చేకూర్చాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తర్వాత పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. అక్కడ చంద్రుడు అదే ప్రదేశంలో అక్కడే అంటే ఇప్పుడు సోమనాథ టెంపుల్ ఉన్న ఆ ప్రదేశము ప్రభాస తీర్థము ఆ ప్రాంతంలోనే ఆయన సువర్ణ దేవాలయము బంగారము వజ్రాలు వైడూర్యాలు రత్నాలు ప్రపంచంలో ఏవైతే విలువైనవి అనుకుంటున్నామో వాటితో అద్భుతమైన శివాలయాన్ని నిర్మించాడట చంద్రుడు. ఆ తర్వాత అలాగ క్రమేణా ఇది ఎన్నో యుగాల నాటి కథ కదా. అలా ఆ కొన్ని సంవత్సరాలు యుగాలు దాటిన తర్వాత రావణాసురుడు వెండితో మరలా అదే దేవాలయాన్ని మళ్ళీ నిర్మించడం జరిగిందట. అంటే అది మరి ఏదో అయ్యి ఉంటుంది, కారణం అయితే నాకు సరిగ్గా తెలియదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు చెక్కతో నిర్మించడం జరిగిందట. ఇవన్నీ కూడా కాలక్రమంలో కొన్ని పోయాయి. ఆ తర్వాత ఈ తురస్కుల ముస్లిం చక్రవర్తుల మహమ్మదీయుల వీళ్ళందరూ దాడుల వల్ల చెప్పుకున్నాం కదా, కొన్ని నెలల తరబడి గుర్రాలు ఏనుగులు సైనికులతోటి ఇక్కడ వజ్ర వైడూర్యాలను తీసుకుని వెళ్ళారట. అన్ని నెలలు పట్టిందట అంతా తీసుకుని వెళ్ళడానికి, ఆ ధనం అంతా పోయిన తర్వాత అప్పుడు మొత్తము చాలా శిథిలావస్థితిలోకి వెళ్ళిపోయింది దేవాలయము. అటువంటి పరిస్థితుల్లో మన వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఇంత ప్రతిష్టమైన ఈ దేవాలయాన్ని మళ్ళీ పునః ప్రారంభం చేయాలని చెప్పేసి ఆయన చాలా చక్కగా నిర్మించడం జరిగింది. ఆయన యొక్క ప్రోద్బలంతో ఆ తర్వాత మిగిలిన వారందరూ కూడా మన నాయకులందరూ కూడా ఆయనకి మద్దతు తెలపడంతో దేవాలయ నిర్మాణం జరిగింది. అందుకనే చాలా అద్భుతంగా అయితే మాత్రం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చూస్తే చాలా బాగుంటుంది. గత వైభవానికి గుర్తుగా ఉన్న ఆ దేవాలయము నిజంగా అది మన సంపద, వారసత్వ సంపద. అది మన ఎన్నో యుగాలు చూడండి. అంటే రాముడి కాలంలో అంటే రావణాసురుడు కట్టాడంటే రాముడి సమయమే కదా. ఆ రాముడి కాలం నుంచి అంతకంటే ముందు నుంచి ఏమో మరి చంద్రుడు, రాముడు, కృష్ణుడు వీళ్ళంతా దర్శించిన దేవాలయము ఇప్పుడు మనం కూడా దర్శించగలుగుతున్నాము. ఎంత పుణ్యాత్మమో కదా అనిపించింది అవన్నీ చూస్తే. ఇంకో సంగతి, ఈ ప్రాంతపు ప్రజల యొక్క ఆ స్ఫూర్తిని తెలియజేస్తూ నేను ఇంకొక వీడియో చేస్తాను. మరి మీ అందరికీ కూడా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు.